నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు గగన్. ప్రాంక్. ఏమైంది? కన్ఫ్యూషన్. ఎవరా అబ్బాయి? పార్థు, నా కాలేజ్ మేట్. మా ఇద్దరి మధ్య మంచి బాండ్ క్రియేట్ అయింది. ఫెవి బాండా? ఫన్. మిగతా చెప్పు. నువ్వు నన్ను జడ్జ్ చేయవు కదా. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఒక టైంలో తెలియని దేవుడి కంటే తెలిసిన దయమే మేలని నాన్నతో మన పెళ్లికి ఓకే చెప్పాను. ఇందులో చచ్చేయడానికే ఉంది. అందరూ పెళ్లి చేసుకున్న తర్వాత తప్పుడు చూస్ చేసుకున్నావు ఫీల్ అవుతారు. నువ్వు చేసుకోవడానికి ముందే ఫీల్ అవుతున్నావు. స్మార్ట్ గర్ల్. స్మార్టా కన్నింగా అని తెలియట్లేదు గగన్, కానీ ఒక విషయం అర్థమైంది. నా కన్ఫ్యూషన్తో మీ లైఫ్ పాడు చేయకూడదు. అందుకే నా లైఫ్ స్పాయిల్ చేసుకుందాం, సూసైడ్ చేసుకుందాం. చచ్చే ఆప్షన్ ఇప్పుడు నీకు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియట్లేదు గగన్. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదా? ఎవరిని లవ్ చేస్తున్నానో తెలియట్లేదురా. ఇప్పుడు నేను చచ్చిపోతే ఏం చేస్తావు? ఎందుకురా? ఆ కుర్రాడి పేరు ఏమన్నా? పార్థు. ఇప్పుడు వాడు చచ్చిపోతే ఏం చేస్తావు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేస్ క్లోజ్డ్. నువ్వు వాడినే లవ్ చేస్తున్నావు. మైండ్లోనే కన్ఫ్యూజన్, మనసు క్లియర్గా ఉంది. అవును, నువ్వు లేనప్పుడు చావాలనిపించలేదు, కానీ వాడు లేడంటే ఈరోజు చావాలనిపించింది. ఇప్పుడు నేను అడిగానా? ఫోన్ చేసి వాడిని రమ్మను. ఇంకా ఏంటే? అది కాదురా, మన పెళ్లి జరగకపోతే ఎంతమంది హర్ట్ అవుతారు. ఇలా చూడు, వాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారని నీకు నచ్చనోడిని పెళ్లి చేసుకుంటే